వృషభ రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారము పుష్యమి నక్షత్ర సందర్భంగా స్వల్పమైన దీపాన్ని పెట్టుకోవడం వలన గ్రహయోగం అద్భుతంగా ఉన్నప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందుతూ గ్రహాలలో ఉండబడినటువంటి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో గురు సంచార స్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. అర్ధాష్టమకేతు భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. భాగ్యస్థానం అనగా వివాహమైన దంపతులు ఆ గృహస్థాశ్రమ జీవితము, ఐశ్వర్యము, భోగభాగ్యము, రాజయోగము, రాజసన్మానము, రాజదర్పణము, గజమాల సన్మానోత్సవము, విదేశీయానము, ఆధ్యాత్మిక తీర్థ ప్రయాణ కార్యక్రమాలలో అద్భుతమైనటువంటి రాజ గౌరవ సన్మానాలు పొందేటువంటి శుభ సమయం. కాకపోతే ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. ఏదైనా కూడా అనురాగమే జీవిత లక్ష్యంగా ఉండాలి. అపోహలకు తావివ్వద్దు. కారణం ఏమనగా రవి భగవానుడు శత్రుస్థానంలో ఉండడం, అక్కడే కుజుడు ఉండడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన కొన్ని విషయాలలో దాంపత్య గృహస్థాశ్రమ జీవితాలలో మాట్లాడేదంతా కూడా నిజము కాదు, వినేదంతను కూడా సత్యము కాదు. కొన్ని చూపులు కూడా అసత్యాన్ని కలిగిస్తాయి. కనుక కొన్నిటిని మౌనం ద్వారా, కొన్నిటిని ధ్యానం ద్వారా, కొన్నిటిని ఓపిక ద్వారా పట్టుదలగా ఏ కార్యక్రమాన్ని ఆచరింపచేస్తామో అప్పుడే వారికి ఉన్నతమైన విజయ లక్ష్యానికి వృషభ రాశి జాతకులు అంచెలంచెలుగా వెళ్తారని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారం రోజు పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, విశేషమైనటువంటి కొబ్బరికాయను నారికేలాన్ని నైవేద్యంగా పెట్టడం. తెల్ల జిల్లేడు పుష్పాలు తెల్లగానే ఉంటాయి. అలాగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మల్లె పువ్వులతో అర్చన చేయడం వలన ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే ఎందుకనగా గత కొన్ని రోజులుగా వృషభ రాశి వారికి ఏది పట్టుకున్నా సువర్ణపు యుగంగా ఉండబడినటువంటి రోజులు. కనుక ఇంకనూ ఐశ్వర్యం పొందగలగాలి అన్నట్లయితే మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి తెల్ల విరజాజులతో అర్చన చేయించడం, విభూతితో అభిషేకం చేయించడం, పాలను శివభక్తులకు తీర్థంగా పంచగలిగినట్లయితే ధనకనక వస్తు వాహనాలంతనూ కూడా వృషభ రాశి వారి సొంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది సువర్ణపు యుగము. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, బ్యాంక్ సెక్టార్లలో ఉండబడిన వారికి సమయానికి డబ్బులు అందడము, గృహ నిర్మాణ కార్యక్రమాలు, విశేషమైన రాజయోగాలన్నీ కూడా వీరి సొంతమవుతున్నాయి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, చలనచిత్ర రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా సినిమా రంగాల్లో ప్రయత్నం చేసేవారికి చాలా సదావకాశాలు రాబోతున్నాయి. కనుక రాజకీయ క్షేత్రంలో ఉండబడిన వారు ఓపిక, పట్టుదల, సహనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక చాలా అరుదుగా వచ్చేటువంటి మాఘ పూర్ణిమ రోజున ఆ శ్వేతార్క గణపతి స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆవనూనెతో దీపం పెట్టగలిగినట్లయితే మీకు రాబోయే 7 తరాల వారికి ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.